విచిత్ర పుష్పం 5వ భాగం. ఈ 5వ భాగం చెప్పుకోబోయే ముందర 4వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందామా మరి? సేనాధిపతి గంభీరసింహుడు దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ రాకాసి మృగాన్ని చూసి తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజుకు తెలియజేశాడు. ఉత్తర ప్రాంతంలో పూచిన శతాబ్దిక పుష్పాలే సముద్రంలోని రాకాసి మృగాన్ని భూమి మీదకి ఆకర్షిస్తున్నాయని రాజగురువు రాజుకు చెప్పాడు. ఈ విషయంగా శృంగమాయి కొండల్లోని ఉత్తుంగ జాతి యువకుల సాయం కోరటానికి అక్కడికి వెంటనే వెళ్ళాలని రాజు నిశ్చయించాడు. దీని తర్వాత రాజు ప్రతాపవర్మ వస్తున్నాడని రాజభటులు తెలియజేయగానే ఉత్తుంగ తెగ నాయకుడు శుంభుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే గూడెమంతా డప్పులు వాయించి దండోరా వేశారు. క్షణాల్లో ప్రజలందరూ గూడెం ముందున్న విశాల మైదానంలో గుమిగూడారు. వాళ్లను ఉద్దేశించి వాళ్ళ నాయకుడు శుంభుడు, మన రాజుగారు కొంతసేపట్లో ఇక్కడికి వస్తున్నారు, ఆయనకు మనం ఘనంగా స్వాగతం పలకాలి అని హెచ్చరించాడు. ఆ మాట విని అక్కడ గుమికూడిన వాళ్లంతా ఇళ్లకు వెళ్ళి రకరకాల రంగుల దుస్తులు ధరించి మళ్లీ అక్కడికి చేరి రాజు రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూడసాగారు. కొంతసేపటికి వాళ్లకు దూరంగా గుర్రాలు రావటం కనిపించింది. మొదట 2 గుర్రాల మీద 2 సైనికులు జెండాలు పట్టుకుని వస్తున్నారు. వాళ్ల వెనక ఆయుధాలు ధరించిన 4 సైనికులు, వారికి తరువాత రాజు, యువరాణి, వారికి ఇరువైపులా 2 అంగరక్షకులు, వారి వెనుకగా దళనాయకుడు, మరి 3 అంగరక్షకులు గుర్రాల మీద వస్తున్నారు. రాజపరివారం వారిని సమీపించగానే అంగరక్షకులు మొదట గుర్రాలపై నుంచి కిందికి దిగి రాజు, యువరాణి ఉన్న గుర్రాల దగ్గరికే వెళ్లారు. కొండజాతి నాయకుడు శుంభుడు రాజుకు చేతులెత్తి నమస్కరించాడు. రాజు మందహాసంతో గుర్రంపై నుంచి కిందికి దిగి శుంభుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకుని తన కుమార్తెను అతనికి చూపుతూ, ఈమె నా కుమార్తె ప్రియంవద, అతడు దళనాయకుడు వీరసింహుడు అని ఇద్దరినీ పరిచయం చేశాడు. శుంభుడు రాజును దగ్గరున్న వృక్షం నీడలోకి తీసుకుపోయాడు. అక్కడ వెదుళ్లతో చేసిన ఒక ఆసనం ఉన్నది. దాని పక్కనే ఉన్న మరొక ముక్కాలి పీట, దానిమీద యువరాణిని కూర్చోవని చెప్పి రాజు గుడ్డపరిచిన వెదురు ఆసనంలో కూర్చున్నాడు. అప్పుడు కొండజాతి నాయకుడు, మహారాజా, నిజంగా మేమెంతో భాగ్యవంతులం. తమ వంటి మహాప్రభువులు ఈ దీనులను వెతుక్కుంటూ ఇంత దూరం రావటం మాకెంతో ఆనందంగా ఉన్నది. తమర్ని, యువరాణి గారిని మా మధ్య చూసుకున్న మహాభాగ్యాన్ని మా మనసుల్లో పదిలంగా దాచుకుంటాము అన్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. అంతలో కొందరు యువతులు పళ్ళాలతో ఏవో పలహారాలు తెచ్చి రాజు ముందు, యువరాణి ముందు, ఆ తరువాత మిగతా రాజపరివారం ముందు ఉంచారు. అందరూ వాటిని ఆరగిస్తుండగా అతి శ్రావ్యంగా డప్పుల చప్పుడు వినిపించింది. ఆ తరువాత కొందరు యువకులు వెదురు కర్రలను తెచ్చి నిలువుగా అడ్డుగా పట్టుకున్నారు. వాళ్ళు వెనక నుంచి వినిపిస్తూ ఉన్న డప్పుల సంగీతానికి అనువుగా కర్రలను లయబద్ధంగా కదిలిస్తుంటే అందంగా అలంకరించుకున్న మరికొందరు యువతులు వచ్చి వాటి మధ్య చక్కగా నాట్యం చేయసాగారు. ఆ వెదురు కర్రల నాట్యాన్ని చూసి యువరాణి చాలా సంతోషించింది. నాట్యం పూర్తయింది. రాజు ఆసనం నుంచి లేచి తమ చుట్టూ వలయాకారంగా చేరిన అక్కడి స్త్రీ పురుషులను, పిల్లలను, పెద్దలను ఒకసారి కలయజూశాడు. వాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ తరువాత రాజు చేయి పైకెత్తి ఇలా అన్నాడు, మీరు మా పైన చూపుతున్న గౌరవాభిమానాలకు ఆనందంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్నాళ్ల క్రితం ఇక్కడి నుంచి కొందరు యువకులు రాజధాని నగరంలో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న విషయం కూడా మాకెంతో ఆనందం కలిగించింది. ఆ సందర్భంలో మీలో కొందరికి సైన్యంలో స్థానం కల్పించగలనని కూడా మాట ఇచ్చాను. ఆ మాటను నిలుపుకుంటాను. అయితే ప్రస్తుతం నేను మరొక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏ ప్రాంతానికే కాదు, మాణిక్యపురి రాజ్యానికే మునుపెన్నడూ కనీ విని ఎరగని పెద్ద ఆపద సంభవించింది.
అదేమిటంటే మన దక్షిణ సముద్ర మధ్యం నుంచి ఒక రాకాసి మృగం ఇక్కడి కొండల్లో పూచిన శతాబ్దిక పుష్పాల పరిమళం చేత ఆకర్షింపబడి అర్ధరాత్రి సమయంలో వెలుపలికి వచ్చి ఉత్తర దిశగా కొంత దూరం పయనించి తెల్లవారేసరికి దిక్కు తెలియక మళ్లీ సముద్రం చేరుతున్నది. అది అలా రావటం వల్ల సముద్ర తీరంలో దాని పాదాల కింద పడిన చెట్టు చేమలు, ఇళ్ళు, మనుషులు, గొడ్డు గోద సర్వం నేలమట్టమైపోతున్నాయి. ఆ భీకర మృగం అదృష్టవశాత్తు మీరు నివసిస్తున్న ఈ కొండ ప్రాంతానికి ఇంకా రాలేదు. అతి భీకరమైన ఆ రాకాసి మృగాన్ని ఎదిరించి పోరాడటం మానవ మాతృలకు సాధ్యం కాని పని. కాబట్టి ఆ మృగాన్ని మన రాజ్యంలో అడుగుపెట్టకుండా చేయటానికి రాజగురువు సలహాతో ఒక పథకం ఆలోచించాను. రాకాసి మృగం శతాబ్దిక పుష్పాల చేత ఆకర్షించబడి ఉత్తర దిశగా వస్తున్నట్లు తెలుస్తున్నది. కాబట్టి దానిని రాకుండా చేయాలంటే అది ఉన్న చోటికే ఆ పుష్పాలను చేర్చడం ఒకటే తరుణోపాయం. అందుకు మీ సహాయం కావాలి. రాజు మాట్లాడటం పూర్తి చేసి కొంతసేపు అయింది. కానీ ఎవరూ నోరు తెరవలేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నాయకుడు శుంభుడు, మహారాజా, రాజ్యరక్షణ కోసం ప్రాణాలర్పించడం మహాభాగ్యంగా భావించేవాళ్లం మేము. ఆ రాకాసి మృగం ఆపద నుంచి మన రాజ్యాన్ని కాపాడటం మా కర్తవ్యంగా భావిస్తున్నాము. ఈరోజు సముద్ర తీర ప్రాంతాలకు వచ్చిన ఆపద రేపు మా ఈ కొండ ప్రాంతానికి రావచ్చు. ఆ విషయాన్ని మాకు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేయాలో ఆజ్ఞాపించండి, తక్షణం నెరవేరుస్తాము అన్నాడు. నాయకుడి మాటలను ఆమోదిస్తున్నట్టు ప్రజలు చప్పట్లు చేర్చారు. అంతలో జనం మధ్య నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి రాజుకు నమస్కరించాడు. అతన్ని చూడగానే యువరాణి ప్రియంవద రాజుతో విచిత్ర పుష్పాలను కానుకగా ఇచ్చింది ఈ యువకుడే అని చెప్పింది మెల్లగా. అవును యువరాణి, ఇంతటి ఆపద ముంచుకు వస్తుందని తెలియక ఆ శతాబ్దిక పుష్పాలను మీకు ఇచ్చిన వాణ్ణి నేనే అని రాజుకేసి తిరిగి, ఇప్పుడే నేను శతాబ్దిక పుష్పాలతో రాకాసి మృగం ఉన్న చోటికి బయలుదేరుతాను. ఆజ్ఞాపించండి మహారాజా అన్నాడు యువకుడు. చాలా సంతోషం ఉత్తుంగా. అందుకు మొదట మీ నాయకుడు అనుమతి తీసుకో అన్నాడు రాజు. ఉత్తుంగుడు తమ నాయకుడికేసి తిరిగి చూశాడు. శభాష్ ఉత్తుంగా, నీ సాహసానికి మెచ్చాను. అయినా ఆ రాకాసి మృగాన్ని ఎలా లొంగదీసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు నాయకుడు. రాజుగారు సెలవిచ్చినట్టు శతాబ్దిక పుష్పాలన్నిటినీ కోసి ఒక పడవలో నేను వేసుకుని రాకాసి మృగాన్ని వెన్నంటి వెళ్ళి దాని స్థావరంలో వాటిని పడవేస్తాను. ఆ తరువాత అది మాణిక్యపురికి రావలసిన అవసరమే ఉండదు కదా అన్నాడు ఉత్తుంగుడు. బావుంది. నువ్వు అలా వెళ్ళి తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. అంతవరకు నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాము అన్నాడు రాజు. ఉత్తుంగుడికి పెద్ద కుటుంబం అంటూ లేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. ఒకే ఒక చెల్లెలు మాత్రమే ఉన్నది అన్నాడు శుంభుడు. అంతలో జనం మధ్య నుంచి ఒక 15 ఏళ్ల అమ్మాయి చేతిలో పూలమాలతో ముందుకు వచ్చింది. ఈమె మా చెల్లెలు రజని అన్నాడు రాజుతో ఉత్తుంగుడు. రజని చేతిలోని మాలను యువరాణి మెడలో వేసింది. చుట్టూ ఉన్న జనం ఆనందంతో ఈలలు వేస్తూ చప్పట్లు చెరిచారు. యువరాణి చిన్నగా నవ్వుతూ రజని చేయి పట్టుకుని బొగ్గలు పుణికి ఉత్తుంగుడికేసి తిరిగి, నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మీ చెల్లెలు రజని రాజప్రసాదంలోనే ఉంటుంది అని రజనీతో వస్తావు కదా అన్నది. రజని సిగ్గుతో తల వంచుకుని అలాగే అని తల ఊపింది. ఆ తరువాత రాజు శుంభుడితో ప్రియంవదకు శతాబ్దిక పుష్పాలంటే తీరని మక్కువ ఏర్పడింది. వాటిని రాజోద్యానంలో పెంచాలని కూడా ఆశపడింది. అయితే అవి శాపగ్రస్త పుష్పాలని రాజగురువు హెచ్చరించడం వల్ల ఆ ఆశ వదులుకున్నది. కానీ ఆ పుష్పాలను చూడాలన్న కోరికతోనే నా వెంట బయలుదేరి వచ్చింది. ఆ పుష్పాలను దూరం నుంచైనా చూడటానికి వీలవుతుందా అని అన్నాడు. చూడవచ్చు, అదేం కష్టం కాదు మహారాజా అన్నాడు శుంభుడు. తమరు అనుమతించారంటే నేనే యువరాణి గారి వెంట వెళ్ళి ఆ పువ్వులను చూపిస్తాను. గుర్రాల మీద వెడితే త్వరగా తిరిగి రావచ్చు అన్నాడు ఉత్తుంగుడు. సరే, ఇప్పుడే బయలుదేరి
త్వరగా వెళ్ళి రండి, నేను ఇక్కడే ఉంటాను. మీతో పాటు అంగరక్షకుడిని కూడా తీసుకువెళ్ళండి అని రాజు యువరాణితో చెప్పి శుంభుడితో పద, గూడాన్ని చూద్దాం అన్నాడు. ముందు యువరాణి, ఉత్తుంగుడు చెరకు గుర్రం మీద, వారి వెనుక అంగరక్షకుడు మరో గుర్రం మీద శతాబ్దక పుష్పాలు పూచి ఉన్న కొండలకేసి బయలుదేరారు. వాళ్ళు చాలా దూరం పయనం చేసి ఒక ఇరుకైన మార్గం చేరుకున్నారు. అప్పుడు ఉత్తుంగుడు, యువరాణి, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా కాస్త నిదానంగా గుర్రాన్ని నడిపించాలి. దారికి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు మరీ కిందికి ఉంటాయి అని హెచ్చరించాడు. అలా కొంత దూరం వెళ్ళాక, అదిగో చూడండి, ఆకాశాన్నంటుతున్న చెట్లకు పూచిన మెరుపు పువ్వుల్ని, అవే శతాబ్దిక పుష్పాలు అన్నాడు ఉత్తుంగుడు. అద్భుతమైన ఆ దృశ్యం చూసి మైమరచిపోయింది యువరాణి. కొండల మీద వెదురు పొదల్లా ఉన్న చెట్లపై మెరుపుల్లా మెరుస్తున్న ఆ ఎర్రటి పూలను చూసి ఆమె ఇంకా కొంచెం ముందుకు వెళదామా అని అడిగింది. వద్దు యువరాణి, గుర్రాలు ఇకపై ముందుకు వెళ్ళలేవు. కాలినడకన వెళ్ళటం చాలా ప్రయాసతో కూడిన పని అన్నాడు ఉత్తుంగుడు. యువరాణి పుష్పాలను చూస్తూ అలాగే నిలబడిపోయింది. కొంతసేపు అయ్యాక ఉత్తుంగుడు, ఇక బయలుదేరదాం యువరాణి అన్నాడు. సుందరమైన ఈ పుష్పాలు శాపగ్రస్తాలు కావటం దురదృష్టకరం. అయినా మరేదైనా అద్భుతం జరిగి ఆ శాపం తొలగిపోగలదని అనుకుంటున్నాను అంటూ ఆమె ఆ దృశ్యం కేసి మరొకసారి తనివి తీరా చూసి గుర్రాన్ని వెనక్కు మళ్లించింది. వాళ్ళు గూడాన్ని చేరేసరికి రాజు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రిని చూడగానే ఆమె, చాలా అద్భుతమైన దృశ్యం చూశాను నాన్న, అయినా ఆ పుష్పాలు సేకరించడం చాలా కష్టమైన పని అన్నది. కష్టమైన పనులు చేయాలంటే మాకు చాలా ఇష్టం యువరాణి అన్నాడు శుంభుడు. రాజు ఉత్తుంగుణ్ణి దగ్గరికి పిలిచి, నీ కార్యం విజయవంతం కావాలని కాంక్షిస్తున్నాను. నీ రాక కోసం నేనే కాదు, మన రాజ్య ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటాము. దేశక్షేమం కోసం, శాంతి కోసం నువ్వు చేస్తున్న సాహసం ప్రశంసనీయం అని చెప్పి శుంభుడికేసి తిరిగి ఉత్తుంగుడు బయలుదేరిన తర్వాత అతడి చెల్లెలు రజనీని రాజప్రసాదానికి తీసుకురా అంటూ ఆసనం నుంచి లేచి ముందుకు నడిచాడు. యువరాణి రజని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా ఆమెను తన చేతిని స్పృశించి గుర్రం మీదకి ఎక్కింది. ఆ తర్వాత రాజు గుర్రాన్ని అధిరోహించాడు. ఆయన వెనక దళనాయకుడు, ఆ పిమ్మట అంగరక్షకులు గుర్రాల మీదకి ఎక్కారు. శుంభుడు చేతులు జోడించి రాజుకు నమస్కరిస్తూ వీడ్కోలు చెప్పాడు. పరివారంతో రాజు ముందుకు కదిలాడు. ఆ తరువాత శుంభుడు ఉత్తుంగుడి భుజాన్ని ఆప్యాయంగా పట్టుకుని గూడెం కేసి నడుస్తూ, నాయనా ఉత్తుంగా, నీ సాహసం మెచ్చదగినది. నీ మూలంగా మన ఉత్తుంగ వంశానికి చిరకాలం నిలిచే కీర్తి లభిస్తుంది. నువ్వు తలపెట్టిన కార్యం అపాయకరమైనదే కానీ జగన్మాత కరుణాకటాక్షం వల్ల నువ్వు విజయంతో సురక్షితంగా తిరిగి రాగలవు అన్నాడు ఎంతో ఆనందంగా.